నమస్తే. ఈ వీడియోలో మనము 2020-21 10th క్లాస్ హిందీ మోడల్ పేపర్కు సంబంధించి నిబంధాత్మక ప్రశ్న అంటే ఎస్ఏ క్వశ్చన్స్ మనము ఏమొస్తాయో ఒకసారి గెస్ క్వశ్చన్స్ని చూద్దాం. వీటితో పాటు టెక్స్ట్ బుక్ రీడింగ్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి లెసన్ అంటే బరిస్తే బాధల నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటో ఎస్ఏ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, వర్షా ఋతువు కే బారే మే వర్ణన్ కీజియే. వర్ష ఋతువు గురించి వర్ణించండి అని అడగవచ్చు. అంటే వర్ష ఋతువు గురించి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అవన్నీ కూడా మన మాటల్లో వర్ణించవచ్చు. ఇక సెకండ్ వన్, బరస్తే బాదల్ కవిత మే ప్రకృతి కా సుందర్ చిత్రణ హై, ఉసే అపనే శబ్దో మే లిఖియే. బరస్తే బాదల్ కవితలో ప్రకృతిని గురించిన సుందర అంటే అందమైన చిత్రీకరణ ఉంది, దానిని మీ మాటల్లో రాయండి అని ఇవ్వచ్చు. ఇక థర్డ్ క్వశ్చన్, కవి సుమిత్రానందన్ పంత్ जी ने वर्षा ऋतु की प्रकृति का वर्णन किया है. కవి సుమిత్రానందన్ పంత్ जी వర్ష ఋతువు గురించి దాని యొక్క ప్రకృతి యొక్క వర్ణన చాలా చక్కగా రాయడం జరిగింది, దాని గురించి వర్ణించండి అని ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్, वर्षा ऋतु में प्रकृति और भी सुंदर दिखाई पड़ती है, वर्णन कीजिए. వర్ష ఋతువులో ప్రకృతి ఇంకా అందంగా కనిపిస్తుంది, దాన్ని వర్ణించండి అని ఇవ్వచ్చు. ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్ మనం బరస్తే బాదల్ లెసన్ గురించి రాయొచ్చు. అంటే ఆ కవిత యొక్క సారాంశాన్ని మనము ఇక్కడ వర్ణించి రాయొచ్చు అన్నమాట ఆన్సర్గా. ఫస్ట్ వన్, వర్ష ఋతువుకే బారే మే వర్ణన్ కీజియే అంటే వర్ష ఋతువు గురించి ఆ ఋతువులో ఎలా ఉంటుంది వాతావరణం సొంత మాటల్లో రాయొచ్చు. ఇక మనం సెకండ్ లెసన్ ఈద్గాహ్కి సంబంధించి చూసినట్లయితే అందులో ఫస్ట్ వన్, ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ అపనే శబ్దో మే లిఖియే. ఈద్గాహ్ అనేటువంటి కథ యొక్క సారాంశాన్ని మీ మాటల్లో రాయండి అని ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్, हामिद और उसके मित्रों के बीच हुई बातचीत की किसी एक घटना को संवाद के रूप में लिखिए. అంటే హామిద్ మరియు అతని యొక్క మిత్రుల మధ్య జరిగినటువంటి సంభాషణను ఏదైనా ఒక సంఘటన ఏదైనా అక్కడ మనకి వాళ్ళు మేళాకు వెళ్తారు కదా, ఆ మేళాలో జరిగిన విషయం కానీ ఏదైనా సరే ఒక సంఘటనను తీసుకుని మనము సంభాషణ రూపంలో చిత్రీకరించి రాయవలసి ఉంటుంది. ఇది మనకి 4 మార్క్స్గా ఇవ్వచ్చు లేదా 8 మార్క్స్గా కూడా క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్, భక్తి పద నుంచి మనకి మీరాకే పద కా భావ్ అపనే శబ్దో మే లిఖియే. మీరా యొక్క ఆ పద్ ఏదైతే ఉందో దాని యొక్క భావాన్ని మీ మాటల్లో రాయండి అని ఇవ్వవచ్చు. ఇక నెక్స్ట్ వన్, కవి రైదాస్ కృత చౌపాయి కా సారాంశ్ లిఖియే. కవి రైదాస్ రచించినటువంటి ఆ చౌపాయి యొక్క సారాంశాన్ని రాయండి అని కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇక మనకి నెక్స్ట్ లెసన్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనేటువంటి లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే నిబంధాత్మక ప్రశ్న ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. फर्स्ट वन, राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. జాతీయ ఐక్యత దృష్టిలో హిందీకి ఒక గొప్ప స్థానం ఉంది, అది ఒక గొప్ప భాష మనందరినీ ఐకమత్యంగా ఉంచడంలో. దాని మీద మీ యొక్క ఆలోచన ఏంటో వ్యక్తపరచండి అంటే దాని గురించి రాయండి అని ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్, హిందీ భాష పర్ ఏక్ ఛోటా సా నిబంధ లిఖియే. హిందీ భాష గురించి ఒక చిన్న నిబంధ రాయండి అని ఇవ్వచ్చు. అంటే హిందీ భాష గురించి మనకు తెలిసిన మ్యాటర్ అంతా కూడా మనం ఒక నిబంధ రూపంలో రాయొచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ వన్, మనోరంజన్ కి దునియా మే హిందీ కే మహత్వ పర్ ప్రకాష్ డాలియే. అంటే ఈ వినోదాత్మక ప్రపంచంలో హిందీ యొక్క ప్రాముఖ్యత మీద మీ అభిప్రాయాన్ని రాయండి అంటే హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అని. नेक्स्ट वन, हिंदी हमारी राजभाषा के साथ साथ हमारी राष्ट्रभाषा भी है, इस विषय पर अपना विचार व्यक्त कीजिए. హిందీ మన యొక్క జాతీయ భాష అంతేకాకుండా మన యొక్క అధికార భాష, ఈ విషయం మీద మీరు మీ యొక్క ఆలోచనను వ్యక్తం చేయండి. అంటే హిందీ మన యొక్క జాతీయ భాష, దాని మీద మీ యొక్క మాటలను వర్ణించి రాయండి, మీ యొక్క అభిప్రాయాన్ని వర్ణించి రాయండి అని ఇవ్వచ్చు. ఇదంతా కూడా మన యొక్క హిందీ యొక్క గొప్పతనం గురించి మనము రాయవలసి ఉంటుంది.
ఇక నెక్స్ట్ లెసన్ జల్ హీ జీవన్ హై అనే పాఠం నుంచి నిబంధాత్మక ప్రశ్న అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఏం రావచ్చో చూద్దాం. ఫస్ట్ వన్, జల్ హీ జీవన్ హై ఇస్ విషయ పర్ ఏక్ పోస్టర్ బనాయియే. నీరే మన జీవితము అనేటువంటి విషయం మీద ఒక పోస్టర్ తయారు చేయండి అని ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వన్, ఆజ్ దునియా కే సభీ దేశోं में जल की समस्या बनी हुई है, इसके समाधान में सबकी क्या जिम्मेदारी है. ఈనాటి యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అంటే అన్ని దేశాల్లోనూ కూడా నీటి సమస్య ఉంది. దీనికి సమాధానంగా అందరి యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి ప్రశ్న, మన యొక్క బాధ్యత ఏమిటో అక్కడ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, आपके गांव में जल संरक्षण कैसे किया जा रहा है, इसके बारे में बताते हुए कुछ सुझाव दीजिए. మీ యొక్క గ్రామంలో నీటిని ఏ విధంగా సంరక్షిస్తున్నారు అంటే కాపాడుతున్నారు, దీని గురించి చెబుతూ కొన్ని సలహాలు ఇవ్వండి. అంటే మీ గ్రామంలో నీటిని ఏ విధంగా పొదుపు చేస్తున్నారు, ఏ విధంగా సంరక్షిస్తున్నారు, దాని గురించి నీటిని ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాల గురించి సలహాలు మీరు ఏ విధంగా ఇస్తారో పాయింట్స్ కూడా అక్కడ రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, జల్ కే బినా మానవ జీవన్ అసంభవ్ హై, ఇస్కే బారే మే ఆప్కా విచార్ క్యా హై. నీరు లేకుండా మానవుని యొక్క జీవితము అసంభవము అంటే మనము జీవించలేము నీరు లేకుండా. ఈ విషయం మీద మీ యొక్క ఆలోచన ఏమిటి, ఇది ఎంతవరకు నిజము, మీ యొక్క అభిప్రాయం ఏమిటి, నీరు మనకి ఏ విధంగా అవసరము అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రశ్నలో మనం రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనే పాఠం నుంచి మనము ఊహించేటువంటి నిబంధాత్మక ప్రశ్న లేదా ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, किसी एक साक्षात्कार को उचित शीर्षक देते हुए निबंध के रूप में लिखिए. ఏదైనా ఒక ఇంటర్వ్యూని తీసుకుని దానికి సరైన హెడ్డింగ్ పెట్టి, శీర్షక్ అంటే హెడ్డింగ్ పెట్టి ఒక నిబంధలాగా రాయాలి. అంటే సంభాషణ రూపంలో కాకుండా నిబంధ రూపంలో అంటే పారాగ్రాఫ్స్లా రాయవలసి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్, डॉक्टर एपीजे अब्दुल कलाम के विचार आदर्श योग्य हैं. इन विचारों को अमल में लाने के लिए आप क्या करेंगे. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆలోచనలు ఆదర్శప్రాయమైనవి. ఆ ఆలోచనలను అమల్లో తీసుకురావడానికి మీరు ఏమి చేస్తారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆలోచనల్ని మీరు ఏ విధంగా పాటించదలుచుకున్నారు, ఏ విధంగా అమల్లో పెట్టదలుచుకున్నారు అని మీ అభిప్రాయాన్ని అక్కడ రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అచ్చే నాగరిక్ బన్నే కే లియే కౌన్ సే గుణ్ హోనే చాహియే. అంటే మంచి పౌరుడిగా అవ్వడం కోసం ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఏ ఏ గుణాలు ఉండాలి, అంటే ఒక మంచి పౌరుడిగా మనకి ఏ ఏ గుణాలు ఉండాలి అనేటువంటిది అక్కడ రాయాలి. ఇక నెక్స్ట్ వన్, టెస్సీ థామస్ అబ్దుల్ కలాం కో అప్నా ఆదర్శ్ మాన్తీ హై క్యోं. టెస్సీ థామస్ అబ్దుల్ కలాం గారిని తనకు ఆదర్శంగా తీసుకున్నారు ఆవిడ. ఎందుకని అంటే అబ్దుల్ కలాం గారిని టెస్సీ థామస్ అనేటువంటి సైంటిస్ట్ శాస్త్రవేత్త ఎందుకని ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు అనేటువంటి విషయాలను మనం అక్కడ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సిలబస్లో అంటే చాలా వరకు సిలబస్ తగ్గించేశారు. ఈ సిలబస్లో మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే నిబంధాత్మక ప్రశ్న మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి, ఇంకా 1 or 2 క్వశ్చన్స్ ఎడిషనల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి రావచ్చు అని మనం ఊహించడం జరిగింది. అయితే ఏంటంటే మనం వీటితో పాటుగా తప్పనిసరి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ మనం ఎప్పుడైతే లెసన్ పూర్తిగా అవగాహన చేసుకుంటామో అప్పుడు మనకి ఏ ప్రశ్న ఇచ్చినా సరే మనం రాయగలుగుతాం. ఇక మీరు లెసన్స్కి సంబంధించి నా వీడియోస్ని తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.